అవసరం లేనప్పుడు పరిగెత్తుకొచ్చేసి తెగ హడావడి చేసిన డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు సింహాసనంలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎందుకు బెల్లం కొట్టిన రాయిలాగా సైలెంట్గా ఉన్నారు? కమాన్ రండి, నోరు తెరిచి మాట్లాడండి, క్షమాపణ చెప్పండి అని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. అదిగో అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్. గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా 29 మంది పబ్లిసిటీ పిచ్చి కోసం చనిపోయడం చూసాం. అది భక్తులు తప్పే అని అప్పుడే తేల్చేశారుగా. ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో 6 చనిపోయిన పరిస్థితి చూసామా? దాని మీద ఒక కమిటీ వేశారు కదా సార్. సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? పెద్ద గోడ కట్టారు కదా, ఇంకేం ఏర్పాటు చేయమంటారు? 4 రోజుల్లో గోడ నిర్మించారంట. మంత్రుల కమిటీ వచ్చి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారంట, రివ్యూ మీటింగ్ కూడా పెట్టారంట సార్. ఇంకేంటి చేయమంటారు? రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. మీటింగ్ పెట్టి ఏడ్స్ చేశారు. ఆ మీటింగ్ లో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు ఆల్రెడీ. అంటే భక్తుల సౌకర్యాల కోసం ఏమీ చర్చించలేదా? నేను గౌరవ డిప్యూటీ సీఎం గారికి మీ ద్వారా కోరుకుంటున్నాను. అయినా మధ్యలో డిప్యూటీ సీఎం ఎందుకు లాగుతారు సార్? ఆయన దీని మీద అస్సలు మాట్లాడరు. జరగని అపచారానికి మీరు దీక్షలు చేశారు. అప్పుడంటే ఏదో జోష్లో చేశారు. టీటీడీలో 6 చనిపోయారు. అవును, దానికి ఆయన అప్పుడే క్షమాపణ చెప్పారు కదా. సింహాచలంలో ఇప్పటికి 7 చనిపోయారు. అవును, అయితే ఆయన్నే చేయమంటారు దీనికి. ఇప్పుడు చేయాలి మీరు దీక్షలు. చేస్తారు, మాట మాటికి అదే పని ఆయనకి. ఇప్పుడు చేయాలి మీరు సంప్రోక్షణలు. చెయ్యరు సార్, చెయ్యరంటే చెయ్యరు. ఇప్పుడు చేయాలి, హిందువులకి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి మీరు. క్షమాపణ కూడా చెప్పరండి. ఏంటి సార్ మీరు బలవంతం చేస్తారు ఆయన్ని? హిందూ మతానికి మేమే బ్రాండ్ అంబాసిడర్ చెప్పుకునే డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు మాట్లాడండి సార్. మీరు తమరు ఏటి మాట్లాడమంటారు? కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఆయన నోరిప్పితే కూటమి ఇరకాటంలో పడుతుంది. అందుకే ఏం జరుగుతుంది మీ కూటమి ప్రభుత్వంలో? ఆయనకేంటి తెలుసు? లోకేష్ గారిని వెళ్ళి అడగండి. ఇంతకంటే అన్యాయం ఎక్కడ జరుగుతుందా? ఇక్కడ తప్ప ఇంకెక్కడా జరగదు సార్. పుష్కరాల్లో మనుషులు చనిపోవడం, ముక్కోట ఏకాదశికి మనుషులు చనిపోవడం, అదే విధంగా ఈ రోజు చంద్రోత్సవానికి మనుషులు చనిపోవడం, భక్తులు చనిపోవడం, ఏంటండి ఇది? ఇంకా నయ్యం, వీటన్నింటికి మీ ప్రభుత్వమే కారణం అనలేదు. అక్కడ సంతోషించండి. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా చెప్తున్నా నేను. ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు మీరు సంప్రోక్షాలు చేయండి. వాళ్ళందరూ చెయ్యాలా? డిప్యూటీ సీఎం గారు ఒక్కరు చేస్తే సరిపోదా? గతంలో 2019-24 వరకు జరగనమే జరిగినట్టుగా చూపెట్టిన ఎల్లో మీడియా ఈ రోజేమో ప్రమాదం అంట, ఢిల్లీకి జరిగిందంట అని చెప్పని కళ్ళబొల్లు కబుర్లు రాస్తున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు కూటమి ప్రభుత్వంలో జరిగే దారుణాలను కవర్ చెయ్యలేక ఎల్లో మీడియా కింద మీద పడిపోతుంది సార్ పాపం. ఇవన్నీ దేవుడు గమనిస్తుంటాడు. ఏండి, ఎల్లో మీడియాకు బాబు గోరే దేవుడు. ఆయన ఆశీస్సులు ఉన్నంతకాలం వాళ్ళు ఎలా సందమామ కథలు, కాకమ్మ కబుర్లు రాస్తూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు. ఇదిగో అక్కడ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన ఏంటి చెప్తారు ఏందో. నమస్కారం సార్. సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందరూ ఆయన మీదే పడతారేంటి సార్? సింహాసనంలో గోడ కూలితే ఆయన ఏంటి చేస్తారు చెప్పండి? సినిమాల్లో పంచి డైలాగులు కొన్ని ఉంటాయి. అవును సార్, ఉప ముఖ్యమంత్రి గారు సినిమాల్లో కూడా మంచి మంచి పంచి డైలాగులు ఉన్నాయి, అయ్యే వాడుతుంటారు ఆయన. ఈయన ప్రతిదాన్ని ఒక పంచి డైలాగ్ కింద చెప్పడం అలవాటు చేసుకోవడం తప్ప, సినిమాల్లోంచి వచ్చారు కాబట్టి సినిమా డైలాగులు చెప్తారు, తప్పేటుందండి అందులో. మరి ఈ సనాతన హిందూవాది ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయనతో మీకు పని ఏంటి సార్? మెట్లు కడుగుతున్నాడా? ఎప్పుడు అదే పనిగా మెట్లు కడుగుతూ కూర్చుంటారు ఏంటి సార్? ఇంకేం పనే ఉండదు ఆయనకి? ఏ ఆలయంలో మెట్లు కడుగుతాడు ఇప్పుడు? అప్పుడు ఏదో ఓ పాలి మెట్లు కడిగినందుకు అలా టార్చర్ చేస్తారండి సార్ ఆయన పాపం. 7 మంది చనిపోయారు. అవును, ఆ విషయం ఆయనకి తెలుసు. ఈ నెల్లి ఏం మెట్లు కడుగుతున్నాడు ఇప్పుడు? వెళ్ళి మెట్లు కడిగే వరకు వదిలిపెట్టాలని లేరండి బాబు మీరు. అయినా మీరు ఎంత గింజుకున్నా ఆయన మెట్లు కడగరు, క్షమాపణ చెప్పరు, సంప్రోక్షణ చెయ్యరు. ఏం చేసుకుంటారు చేసుకోండి.